గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని పునీత మిఖాయేలు దేవాలయాన్ని సందర్శించుకుందాం. పునీత మిఖాయేల్ పుణ్యక్షేత్రంలోని సీలింగ్ భాగాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే క్రీస్తుకు సంబంధించినటువంటి ఆయన జీవితంలో జరిగిన వివిధ సన్నివేశాలు, ఘట్టాలు అన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్ రూపంలో వేయడం జరిగింది. మామూలుగా పెయింటింగ్ వేయటమే ఎంతో కష్టతరమైనటువంటి తరుణంలో సీలింగ్కి ఆ చిత్రకారుడు తన నైపుణ్యాన్ని మొత్తం చూపించి చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా మనం ఈ యొక్క చర్చికి సంబంధించినటువంటి మొత్తం భాగాన్ని ఒకసారి చూస్తే ఎంతో సుందరంగా అందంగా ఉంటుంది. ఒకసారి చూడండి, మేరీ మాత బొమ్మ సీలింగ్కి ఎంత బాగా వేశాడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, అద్దాలు ఎంత బాగున్నాయో, గ్లాస్ పెయింటింగ్ చక్కగా ఉన్నాయి. బయట నుంచి వెలుతురు కనిపిస్తూ ఇది సీలింగ్లోని మేరీ మాత బొమ్మ చూడండి ఎంత బాగుందో. జీసస్ బొమ్మ చూడండి, గ్లాస్ పెయింటింగ్. ఈ ఒక్కసారి ఇది చూడండి, ఈ హాలు మొత్తం ఎంత సుందరంగా తీర్చిదిద్దారు, ఎంత అందంగా ఉందో, కన్నుల పండుగగా. ఈ సీలింగ్ భాగాన్ని చూడండి, మేరీ మాత బొమ్మ. అద్భుతమైనటువంటి ఆర్కిటెక్ట్ తోటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి గొప్ప దేవాలయం, పుణ్యక్షేత్రం ఇది. మన జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సినటువంటి మహత్తర దేవాలయం. ప్రేమిత్రులారా, ఒక్కసారి ఈ సీలింగ్ భాగాన్ని చూడండి, పైన ఎంత అందంగా ఎంత గొప్పగా తీర్చిదిద్దారు. ఈ హాలు మొత్తం కూడా విశ్వాసులు వచ్చి చక్కగా కూర్చోవచ్చు. ప్రతి పెయింటింగ్లోనూ జీవం ఉట్టిపడేలా చిత్రీకరించారు. యాక్రిలిక్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, సీలింగ్ పెయింటింగు ఒకటంటూ లేదు. సర్వాంగ సుందరంగా అద్భుతమైనటువంటి కళా నైపుణ్యంతో అణువు కూడా చక్కగా తీర్చిదిద్దినటువంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని మనందరం కూడా దర్శిద్దాం. రండి ప్రేమిత్రులారా, పునీత మిఖాయేల్ పుణ్యక్షేత్రానికి. మొట్టమొదట ప్రారంభమైనప్పుడు ఇది చాలా చిన్న గుడి. దీని ఎదురుగా ఉండేది. 1942వ సంవత్సరంలో దీనిని ప్రారంభించారు. తరువాత దీనికి డోము మరియు ఎదురుగా ఉన్న స్లేవ అనేది లేకపోవడం వలన 1992లో ఫాదర్ పూదోట ఎన్నయ్య ఫాదర్ గారు డీజీఎంగా పనిచేసినప్పుడు ఆయన దీని రెన్యువేషన్ పనులు మొదలుపెట్టారు. మొట్టమొదటి విచారణ గురువులు నరిశెట్టి మరియదాసు ఫాదర్ గారు పనిచేశారు.
ఆయన ఉన్నప్పుడు దీనిని కన్స్ట్రక్షన్ చేశారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమగు సహోదరి సహోదరులారా, గుంటూరు మేత్రాసనములోని పెదవడ్లపూడి విచారణ పేరిట పునీత మిఖాయేలు పేరు మీద ఒక విచారణగా రూపుదిద్దుకుని ఎన్నో గ్రామాలతోటి పునీత మిఖాయేలు వారి ప్రార్థన సహాయముతోటి ఈ విచారణ అనేటటువంటిది నెలకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలులు అనేటటువంటివి కోకొల్లలుగా ప్రజలకు దేవుని దీవెనలు అందజేస్తూ ఉన్నది. ప్రస్తుతం మనకే కనిపించేటటువంటి ఈ పెదవడ్లపూడికి ఇరువైపులా ఉండేటటువంటి గ్రామాలు అన్నీ కూడా ఒకానొక సమయములో ఈ విచారణ క్రిందనే ఉంటూ తదుపరి ఆధ్యాత్మిక అవసరాల కోరిక మేరకై మరి ముఖ్యముగా నూతక్కి విచారణ, చిలువూరి విచారణగా రూపుదిద్దుకొని ఎంతగానో సేవలు అందజేస్తూ ఉన్నాయి. ప్రత్యేక విధంగా 1890వ సంవత్సరం నుండి ఈ పునీత మిఖాయేలు వారి విచారణలో ఏటీపీఎం హై స్కూల్ ప్రారంభమై మఠకన్యల ద్వారా, గురువుల ద్వారా ఎంతో మంది చిన్నారి బిడ్డలు చదువుకోవడానికి, వారు పై అంతస్తుకు చేరుకోవడానికి, మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడడానికి, చదువు రంగంలోనూ కూడా ఎంతగానో గొప్పదైనటువంటి ప్రతిభను కనపరిచినది. ముఖ్యముగా ఈ పునీత మిఖాయేలు వారి పుణ్యక్షేత్రంలో పెదవడ్లపూడి గ్రామములో ఉన్నటువంటి ఈ పునీత మిఖాయేలు వారి దేవాలయము ఎన్నో మేలులతోటి విరాజిల్లుతూ ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటూ ఉన్నది. అందరికీ నమస్కారములు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళింది లేదు. తమ మనసులోని కోరికలు, వేదనలు, బాధలు, శోధనలు అన్నీ తీరి సంతోషం నిండినటువంటి కళ్ళతో, ఆనందానుభూతులతో వెళుతుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారు ప్రతిరోజు కూడా 20 నుంచి 30 మందికి పైగా ఇక్కడ నిద్రలు చేయడానికి వస్తారు. రాత్రి 7 గంటలకు వచ్చి నిద్ర చేసి ఉదయాన్నే పూజలో పాల్గొని వెళతారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ప్రత్యేకముగా గదులు కలవు. అలాగే అతిపెద్ద హాలు కలదు. ఎటువంటి ఫీజు తీసుకోకుండా పూర్తి ఉచితంగా ఈ సదుపాయాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. ప్రత్యేకముగా ప్రతి నెల 2వ ఆదివారం ఇంకా ప్రత్యేకముగా ఉండటం కోసం ఉదయం 9 గంటలకు జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, స్వస్థత ప్రార్థనలు, వాక్య పరిచర్య, దివ్య బలి పూజ, ప్రేమ విందు, వచ్చిన వారందరికీ ఎంతో మంది వచ్చినా సరే అందరికీ కూడా చక్కగా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
దూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు విశ్రాంతి తీసుకున్నటకు, నిద్రలు చేయుటకు పెద్ద హాల్, ఇదే కమ్యూనిటీ హాల్. అలాగే గదులు కూడా కలవు. ఇదంతా కూడా పూర్తి ఉచితంగా ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి భక్తునికి కూడా ఈ వసతి సౌకర్యం పూర్తిగా ఉచితం. ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఇలాంటి సదుపాయాలు చాలా ఉన్నాయి. వచ్చిన ప్రతివారు కూడా ఎన్నో అద్భుతాలు చూస్తారు, స్వస్థత పొందుతారు. ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 550కి పైగా కుటుంబాలు, కథోలిక క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఈ విచారణలో ఈ పుణ్యక్షేత్రం క్రింద రేవేంద్రపాడు గ్రామం, శృంగారపురం గ్రామం, మల్లంపూడి గ్రామం, గుండెమెడ ఏ, గుండెమెడ బి 5 గ్రామాలు ఈ పుణ్యక్షేత్రానికి అనుసంధానంగా ఉన్నాయి. ప్రత్యేకంగా పండుగ దినాలలో కూడా దివ్య సత్ప్రసాదన ఆరాధన ఉంటుంది. ముఖ్యంగా 2వ శుక్రవారం ఇంకా ఎక్కువసేపు అద్భుతంగా జరుగుతుంది. ఈ ఆరాధనలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అద్భుతాలు పొందుతారు. దయ్యాలు పట్టినటువంటి వారికి విడుదల, గుండె సమస్యలు ఉన్నటువంటి వారికి విముక్తి, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఉన్న వారికి క్యాన్సర్ నుండి పూర్తి విడుదల, సంతానం లేని వారికి సంతాన వరం దయచేయడం, ఉద్యోగాలు లేని వారు ఇక్కడకు వచ్చే ప్రార్థనలు చేసుకుని ఎంతో మంది ఉద్యోగాలు పొందిన వారు, విదేశాలకు సైతం వెళ్ళిన వారు ఉన్నారు. ప్రత్యేకంగా మగబిడ్డల కోసం ప్రార్థన చేసినటువంటి వారికి ఎంతో మందికి మగబిడ్డలు ప్రసాదించటం జరిగింది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో కోకొల్లలుగా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నెన్నో. ఒక అద్భుతం చూద్దాం. తాడేపల్లి నుండి ఒక వ్యక్తి రాజకుమార్ అనేటటువంటి ఫ్యామిలీ ప్రొటెస్టెంట్ సహోదరుడు, వాళ్ళ అమ్మాయికి కూడా సాతాను తంత్రోపాయాలతోటి దయ్యం పట్టి విపరీతంగా బాధపడుతూ ఉంటే మిఖాయేలు పుణ్యక్షేత్రానికి ఒక శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఆ దివ్య సత్ప్రసాదన ఆరాధనా మందిరంలో ప్రార్థన చేసుకుంది. వెంటనే సాతాను నుండి విడుదల ఆమెకి. ఇంకొక అద్భుతం చూద్దాం. కొండపల్లి నుండి ప్రత్యేక విధంగా ఇబ్రహీంపట్నం విచారణకు చెందినటువంటి కోలా అజయ్ అనేటటువంటి వ్యక్తి ఒక టీవీ ఛానల్లో ఉద్యోగం కావాలని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేసుకున్న తరువాత ఒక వారం రోజుల్లోనే TV5లో ఆయనకు ఒక జాబ్ వచ్చింది. ఇంకొకటి చూద్దాం. సంగం జాగర్లమూడి గ్రామం అంగలకూతురు విచారణకు చెందినటువంటి సిరిపురపు రవికుమార్ అనే కుటుంబంలో వరుసగా అందరూ ఆడబిడ్డలు మగ సంతానం కావాలి అని ఇక్కడకు వచ్చి ప్రార్థన చేసుకొని మొరపెట్టుకుని కన్నీరు కార్చి వెళ్లారు. ఆ కుటుంబానికి సిరిపురపు రవికుమార్ అనే దంపతులకు ఇరువురికి కూడా ఇక్కడ ప్రార్థన చేసుకున్న తరువాత మగబిడ్డ జన్మించాడు. దేవునికి స్తోత్రములు. ఇంకొకటి చూద్దాం. బుర్రిపాలెం గ్రామం తెనాలి విచారణకు చెందినటువంటి రాచపూడి ప్రేమకుమార్, ప్రియాంక అనేటువంటి కుటుంబం, వారికి వివాహం జరిగి 9 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల వరకు గర్భఫలం లేదు. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రార్థన చేసిన తరువాత ప్రేమ్ కుమార్ భార్యకి 9వ నెల గర్భంతో ఉంది. దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. అద్భుతాలకు నిలయమైనటువంటి ఈ అద్భుత మిఖాయేలు పుణ్యక్షేత్రంలో మరొక అద్భుతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక విధంగా ఈ దేవాలయంలో గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి వారందరికీ ఎన్నో గొప్ప మేలులు జరుగుతాయి. ప్రత్యేకముగా సంతానం లేనటువంటి వారు ఎంతో మంది ఇక్కడ కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు వారి మొరను ఆలకించి వారికి సంతాన వరములను ఎంతో గొప్పగా అందచేశాడు. ఈ గ్రామం నుంచి 2 ఫాదర్లు, ఒక సిస్టర్ కూడా వచ్చారు. ప్రస్తుత విచారణ గురువులుగా ఫాదర్ నల్లపాటి శౌరి గారు ఉంటున్నారు.